వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ యువత ఉద్యమానికి భారత ప్రభుత్వం తల వంచింది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు. దేశవ్యాప్తంగా నీట్ పరీక్షలు పేపరు లీక్ అయి రద్దు కావడం, ఎంతోమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం, విద్యార్థుల తల్లిదండ్రులు వ్యయ ప్రయాసలకు గురికావటం, ఇవన్నీ ఆగ్రహం తెప్పించాయి యువతరంలో. ఈ యువతరం ఆగ్రహానికి తట్టుకోలేకపోయినటువంటి ప్రభుత్వం తలవంచక తప్పలేదు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్తో కాక్రోచ్ జనతా పార్టీ దేశవ్యాప్తంగా యువతరానికి పిలుపునిచ్చింది. ఈ యువతరం ఆ పిలుపును అందుకొని దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డుకు లక్షల మంది చేరుకున్నారు. జంతర్ మంతర్ వద్ద తమ ఉద్యమాన్ని కొనసాగించారు. ఈ ఉద్యమంపై పోలీసులు లాఠీలు జులిపించారు. ఎంతోమంది విద్యార్థులు గాయపడ్డారు. మేధావులు సైతం ఆశ్చర్యపోయారు. దేశవ్యాప్తంగా లక్షల మంది ఒక కొత్తగా పెట్టినటువంటి పార్టీకి ఆ స్థాయిలో విద్యార్థులు వచ్చారంటే విద్యార్థుల్లో ఎంత వ్యతిరేకత ఉందో, ఎంత బాధపడుతున్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో సీజేపీ ఇచ్చిన పిలుపు మేరకు విద్యార్థి సంఘాలు ఉవ్వెత్తున ఉద్యమాలు నిర్వహించాయి. 20వ తేదీన న్యూఢిల్లీలో విద్యార్థులను లాఠీలతో కొట్టి గాయపరిచి ఆసుపత్రుల పాలు అయ్యేలా చేసినందుకు కాను విద్యార్థి ఉద్యమాలు ఆంధ్రప్రదేశ్లో కూడా సీజేపీకి అనుకూలంగా జరిగాయి. ప్రధానంగా ఎస్ఎఫ్ఐ చలో గవర్నర్ భవన్ కార్యక్రమాన్ని చేపట్టింది. అదేవిధంగా ఏఎస్ఎఫ్ ధర్నా చౌక్లో ధర్నా కార్యక్రమాలను చేపట్టింది. సిపిఐ, సిపిఎం నాయకులు, రాష్ట్ర కార్యదర్శులు ఈశ్వరయ్య, శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఈ సంఘటనను ఖండించారు. ఒక్క ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాత్రమే ఖండించలేదు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఈ సంఘటనను ఖండిస్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ యువతకు న్యాయం జరగాల్సిందే, పరీక్షల విధానం మారాల్సిందే, పద్ధతులు మార్చుకొని పనిచేయాల్సిందే అని చెప్పాడు. ఆ మేరకు వాళ్ళ ఆందోళన కార్యక్రమాలు ఎక్కడ చేపట్టలేదు. కానీ అంటే ఒక విధంగా బీజేపీకి మద్దతుగా ఉన్నారు. కానీ అయితే యువతరానికి జరిగిన అన్యాయాన్ని మాత్రం ప్రశ్నించారని చెప్పొచ్చు. వామపక్ష పార్టీలు, వామపక్ష అనుబంధ సంఘాలు ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లోనూ ఉద్యమాలు నిర్వహించాయి. అదేవిధంగా కాక్రోచ్ పార్టీ శనివారం రోజు అన్ని జిల్లా కేంద్రాలలో కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించాలని ఇచ్చిన పిలుపుకు కూడా కొంతమంది యువత స్వచ్ఛందంగా రెడీ కావడంతో దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో ఉద్యమం ఇంకా ఉధృతమయ్యే అవకాశం ఉందని భావించినటువంటి కేంద్ర ప్రభుత్వము మంత్రిని రాజీనామా కోరింది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామాను కొద్దిసేపటి క్రితం సమర్పించారు. అయితే ఈ సందర్భంగా దీప్కే మాట్లాడుతూ తాము కోరుకున్నది నెరవేరింది, అయితే తమ ఇంకా 2 డిమాండ్లు మిగిలి ఉన్నాయి. ఆ 2 డిమాండ్లలో ప్రధానమైంది ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ₹1 ఆర్థిక సహాయం ఇవ్వాలి. ఎక్కడైతే ఢిల్లీలో 20వ తేదీన పోలీసులు జరిపిన లాఠీ ఛార్జీలో దెబ్బలు తిని గాయాల పాలై ఆసుపత్రుల్లో ఉన్నారో ఎవరి మీదైతే విద్యార్థుల మీద కేసులు నమోదు చేశారో ఆ కేసులన్నింటినీ ఉపసంహరించుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఆ 2 డిమాండ్లు పూర్తయితేనే మా ఉద్యమాన్ని పూర్తిగా విరమిస్తామని చెప్తోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా కాక్రోచ్ పార్టీకి కొంతమంది నాయకులు తయారవడం విశేషం.